వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చలికాలం ఎంత భయంకరంగా ఉందో చూస్తూనే ఉన్నాం. బయటికి వెళ్ళాలంటే గజగజ వణిగిపోతున్నాం. స్వెట్టర్లు మఫ్లర్లు కప్పుకొని మరి మొహానికి ముక్కుకు మాస్కులు వేసుకొని మరి బయటికి వెళ్తున్నాం. చలి అంత తీవ్రంగా ఉంది. కానీ ఆ విద్యార్థులు గడ్డ కట్టే చలిలోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చలిలో చెట్ల మధ్యలో ఒక రకంగా అడవి ప్రాంతం లాంటి ఏరియా అది. అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవును, గడ్డ కట్టే చలిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళన యూనివర్సిటీని పరిరక్షించుకోవాలని, హైకోర్టు భవన సముదాయాల కోసం యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55ను రద్దు చేయాలని, తమ భూములు లాక్కోవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత 2-3 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన ఈరోజు రాత్రిపూట కూడా కొనసాగింది. గడ్డ కట్టే చలిలో విద్యార్థులు రోడ్డుపై కూర్చొని, పరిపాలనా భవనం ఎదుట రోడ్డుపై కూర్చొని తమ హక్కులు సాధించుకోవాలని ఆందోళనకు దిగారు. ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. యూనివర్సిటీ భూముల్ని లాక్కోవద్దు, మా భూములు మాకు ఉండేలా చూడండి. ఎందుకంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, హైకోర్టుకు వ్యతిరేకం కాదు, కానీ మా భూములు మాత్రం లాక్కోదంటూ ప్రాధేయపడుతూ ఆ విద్యార్థులు చలిని లెక్క చేయకుండా తమ సెల్ ఫోన్లతో టార్చ్ వెలిగించి ఒక రకమైన దృశ్యాన్ని క్రియేట్ చేసి అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు సాగిస్తున్న ఆందోళన, ధర్మబద్ధమైన ఆందోళనకు మీడియా నుంచి తగిన సహకారం అందట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ఆందోళనను చిన్న చూపు చూస్తుంది. ఎందుకో తెలియదు కానీ మీడియా, పత్రికల్లో కూడా పెద్దగా వార్తా కథనాలు రావట్లేదు. కానీ విద్యార్థులు ధైర్యం కోల్పోక తమ పట్టుదలను సాగిస్తూ తమ పంతాన్ని నెగ్గించుకునే విధంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ భూములు తమకే ఉండాలని, హైకోర్టు మరో ప్రాంతంలో ఎక్కడైనా కట్టుకోండి సూచిస్తూ వాళ్ళు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళన విజయవంతం అవుతుందా?